ఈయన నడిపించాడు. భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు, నా జీవితాన్ని మార్చేశాడు. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు నువ్వు అనుకునే మా అమ్మ కనీసం ఈరోజు సిగ్గుపడదు నన్ను చూసి. ఎందుకో తెలుసా? యువర్ కింగ్ లివ్స్ టుడే. నీ రాజు ఈరోజు బతుకున్నాడు, మాట్లాడాడు. సన్నని స్వరం. నీకు వినిపిస్తుందా ఆ స్వరం? నీకు వినిపిస్తుందా? నాతో మాట్లాడాడు ఒకరోజు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. నువ్వు ఈ ప్రపంచానికి, ఈ లోకమునకు వెలుగు అన్నాడు. నేను వెలుగేంటి, నా దగ్గర ఎప్పుడు వెలుగుంటుంది అన్నాను నేను. బట్ దట్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్. నా జీవితాన్ని మార్చేశాడు. కూర్చున్నావు నువ్వు, జేమ్స్ అన్న పిలిచాడని వచ్చావు. జేమ్స్ అన్న అంటే అభిమానం, పర్వాలేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రాజు తెలుసా నీకు? ఈ రాజుతో పరిచయం ఉందా? ఈ రాజు స్వరం విన్నావా? ఈ రాజు నడిపిస్తూ ఉంటే నడిచావా? నీకు ఆయనతో అనుబంధం ఉందా? నీకు ఆయనతో పరిచయం ఉందా? నీ కుటుంబంలో ఈ రాజు రాజా, లేకపోతే మత ప్రాతిపదికన ఒక పక్క గుడిగట్టి అని కూర్చోపెట్టించావా గుమ్మంలో? థింక్ అబౌట్ ఇట్. యువర్ కింగ్ ఈజ్ రియల్ కింగ్. నీ రాజు సామాన్యమైన రాజు కాదు. మనుస్మృతి 5వ అధ్యాయం 147, 148 వచనాలు. ఉమెన్ షుడ్ నెవర్ బి ఫ్రీ, దే మస్ట్ బి అండర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్స్. అందుకనే మన సంస్కృతిలో, మన దేశంలో స్త్రీలకు స్వాతంత్రం లేదు. తండ్రి పాలనలో అన్నా ఉండాలి, భర్త పాలనలో అన్నా ఉండాలి, కొడుకుల పాలనలో అన్నా ఉండాలి. నీ రాజు, యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్. ఆయన ఏమన్నాడు? అమ్మా ఆయన చెప్పినట్టు చేయండిరా అంది వాళ్ళమ్మ. అమ్మా నా టైం రాలేదు కదా, ఎందుకు, సర్లే నువ్వు చెప్పావు కదా చేస్తా. రే ఏంట్రా 12 ఏళ్ల వయసు, ఎక్కడికి వెళ్ళిపోయావురా? మేమంతా తిరిగి మేము నీకోసం. అమ్మా నేను మా నాయన పనే చేస్తున్నా కదా. జ్ఞానుల ఎదుట నిలబడి తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవం, స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన ఇచ్చాడు. సువార్త ఏంటా సువార్త? పర్వతముల మీద